ఫిదా ఫిదా మూవీ ఇప్పుడు అందరినీ ఫిదా చేసేస్తుంది. ఆశ్చర్యకరంగా సినిమాలంటే మామూలుగా మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు మరియు శ్రీ కేటీఆర్ గారు చూస్తూ ఉంటారు. అటువంటిది ఫిదా సినిమా చూసి వారిద్దరూ ఫిదా అయిపోయి శేఖర్ కమ్ముల్ని ఆహ్వానించారు అభినందించడానికి. కారణం ఈ సినిమాలో ఉండే తెలంగాణ యాస. ఈ తెలంగాణ యాస ఎట్లా ఉందంటే బంపర్గా ప్రతి ప్రేక్షకుడి మనసుకి హత్తుకుపోయే విధంగా తీసిన ఈ సినిమా మామూలుగా లేదు. ఇప్పుడు ఈ కలెక్షన్లు రచ్చ చేస్తున్నాయి. చిన్న సినిమా అని ఎవరైతే అనుకున్నారో వారి మైండ్ బ్లాంక్ అయ్యేట్లు ఈ సినిమా ఇప్పటికే 15 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. 4 రోజులకి దుమ్ము దులిపేసింది. అసలు వరుణ్ తేజ్ మూవీ కెరీర్లోనే ఇటువంటి బ్లాక్ బస్టర్ మూవీ లేదు అనే విధంగా 15 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి త్వరలోనే 50 కోట్ల క్లబ్ లో చేరబోతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో $1 మిలియన్ ని క్రాష్ చేసిన ఈ ఫిదా మూవీ మామూలుగా లేదు. అసలు భానుమతి డైలాగ్స్ రచ్చ చేస్తున్నాయి. ఆశ్చర్యకరంగా అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ యాసని నేర్చుకొని ఆ భాషలో చక్కగా మాట్లాడి అసలు మధురంగా తేనెలా ఉండేట్లు ఉన్న ఆ తెలంగాణ యాసలు చెప్పిన డైలాగులు మామూలుగా లేవు. అందుకనే ఇటు ముఖ్యమంత్రుల్ని, అటు ప్రేక్షకుల్ని, ఇటు మూవీ విమర్శకులను కూడా ఆకర్షిస్తున్న ఫిదా మూవీ 4 రోజులు కలిపి 14 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయం బయటకు వచ్చింది. అయితే అధికారికంగా ఇంకా ఈ విషయం బయటకు రాలేదు. ఇప్పటికే థియేటర్లను పెంచేశారు. రాబో రోజుల్లో 50 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమైపోయింది. ఇదే మొట్టమొదటి సినిమా అవుతుంది వరుణ్ తేజ్ కి 50 కోట్ల క్లబ్ లో చేరే సినిమా అంటున్నారు. ఏదేమైనా ఇటువంటి చక్కటి ఫ్యామిలీ లవ్ సెంటిమెంట్ ఎంటర్టైనర్ డ్రామాని మనకు అందించిన శేఖర్ కమ్ములకి, దానికి తగ్గట్లు నటించిన, అంతే అద్భుతంగా నటించిన సాయి పల్లవి మరియు వరుణ్ తేజ్ కి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి ఈ సినిమా ముందు 50 కోట్ల క్లబ్ లో చేరాలని మా బాక్సాఫీస్ యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయటం.